ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభాలు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవితం చింతలు లేని జీవితంగాను, దేవుని మీద నమ్మకం కలిగి సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మనము కూడా కోరుకుంటాం కూడా. అయితే మనము చేయవలసింది దేవుని మీద నమ్మకముతో ఆయన మీద ఆనుకుంటే అప్పుడు ఆయన మనం అనుకుంటున్నట్టుగా సంతోషమైన జీవితాన్ని అనుభవించగలం. మన పరలోకపు తండ్రి మన అవసరాలు తప్పక తీరుస్తారు. ఎందుకంటే మనకి ఏం కావాలో ఆయనకే ముందు తెలుసు కదా. మనం దేవుని మీద పూర్తిగా ఆనుకుంటే చక్కటి విశ్రాంతి పొందుకుంటాం, చక్కగా నిద్రపోగలుగుతాం. ఇలా చేయగలిగితే రాత్రిపూట నిద్రపోకుండా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యాలను పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. భయం మన గుండెలని కొరికివేయదు. చింత మనల్ని పాడు చేయలేదు. మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడితే మనము చక్కటి నిద్రను పొందగలుగుతాం. మంచి నిద్ర, మంచి ఆరోగ్యం. మంచి నిద్రను కలిగిన వాడు మంచి శారీరక బలాన్ని కూడా పొందుకుంటాడు. దేవుని ప్రేమను పొందుకున్నవారు ఆయన కంటే గొప్పగా దేనిని ఎంచుకోరు. ఆ ప్రేమను పొందుకున్నవారు ఆయనకి ఇష్టంగా బ్రతకాలని కోరుకుంటారు. అది తప్ప వారికి ఏ కోరికలు ఉండవు. అందుచేత నీవు ఆయనను ప్రేమిస్తే నీకు దేనిని గూర్చి చింత ఉండదు. అప్పుడు నీవు దేవుడిచ్చే చక్కటి నిద్రను, విశ్రాంతిని పొందుకుంటావు. ఇది ఆయనను ప్రేమించటంలోనే ఉంది. దేవుడు మనకిచ్చే మంచి విశ్రాంతి నిద్ర. ఆ నిద్ర లేక మంచం మీద ఇటు అటు దొర్లటం అంటే మనకి ఎంతో నష్టము. అంతేకాదు, నెమ్మది కూడా ఉండదు. ఒక్క మాట, దీనికి ఒక్కటే మార్గం. ఆయనను ప్రేమించు, ఆయన పరలోకాన్ని ప్రేమించు. ఆయనకి మాత్రమే ఘనత, గౌరవాలు, మొదట స్థానాన్ని ఇవ్వు. దేవుడిచ్చే చక్కటి నిద్ర మరియు చక్కటి విశ్రాంతిని పొందుకో. దీని ద్వారా నీకు విశ్రాంతి, శాంతి, నెమ్మది దొరుకుతుంది. అట్టివి దేవుడు నీవు పొందుకోవడానికి దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మాకు మంచి నిద్ర, మంచి విశ్రాంతి నువ్వు ఇవ్వడానికి ఇష్టపడే దేవుడివి. ఈ భూమి మీద సమస్తం మీరు మాకు అనుగ్రహించే దేవుడు అని మీ లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ, మీరిచ్చిన ప్రతి ఆశీర్వాదం మేము పొందుకోవడానికి ఒక్కటే మార్గము, అది మేము మిమ్మల్ని ప్రేమించటంలో ఉన్నది. దానిని బట్టి మేము మిమ్మును ప్రేమించే వారికి మీరు సిద్ధపరిచిన దీవెనలు ఎన్నో కదా. అందును బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని ప్రేమించి మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ పిల్లలకు మీరు సహాయం చేయమని, వీరు కలిగినంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భాలు లేని వారికి గర్భాలు, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల ప్రతి అవసరతలు మీ కృపలో తీర్చమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.